నీకు కొంపగోడు లేదా రా? గాడబడి సావకపోతే కొంప లేదా? ఇంట్లో పడి సావచ్చు కదా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంట్లోకి రానిత్తలేదు, ఆడబడి జాతాండు అనుకోరా నీ మాయదారి ముక్కుల చెప్పు. దుడ్డుకు దుడ్డున్నావు నన్ను అంటానమేంది భూషిడి? పోరు నీ నోరు ఆగలబోరు, నీ నోటికి గత్తర్రాను. నన్ను బోషుడు అంటావరా? నీ తలపండు బగల నీ పాడలేపా. నువ్వెట్ట దాపరమైనవరా నా పానానికి? దరిద్రపు దానికి దాపరమైన నా పానానికి ఈడ్నిచిపో. ఈయనకి బువ్వ తెచ్చేయాల, కూర తెచ్చేయాలి, అన్ని కాళ్ళకాడి కందియాలి గాని వీడు నన్ను అంటోరవాడు, నా శంటం ఒరవాడు, ఈడు దొంగ పడకవు. ఓ పిల్లగా ఎటు పోతానవు? ఏం లేదు తాత, ఆడుకోవడానికి పోతానా. ఓ పిల్లగా ఊకాటింది గీడొచ్చి కూర్చొని నీకో ముచ్చట చెప్తా. ఇగో ఆనాడు ఆ పద్ధతి ఆ ప్రకారం నీకు తెలుసా మహాభారతం మొత్తం చెప్తా ఇను. వద్దు తాత, మా ఫ్రెండ్స్ అందరు ఆడతాళ్ళు, నేను కూడా పోతా. ఓ పిల్లగా ఆనాడు అర్జునుడికి రథసారథి కృష్ణుడు తెలుసా నీకు? ఏమో నాకు ఎవ్వరు తెలియదు, ఏం తెలియదు, నేను పోతానే. ఈ లంగబాజోడుగా పోరగాన్ని ఆడ కూర్చోబెట్టి వాని జీవన్ తీస్తాడు కదా. ఆ పోరగాన్ని ఆడుకొని ఇత్తలేడాయే, ఆడికెళ్ళి కథలు ఇత్తలేడాయే, నేనేం చేసేది? పోరగాడు కొంప తీసి ఆడతాడా ఏంది? అలా వచ్చి గొడవ పెడుతుంది మళ్ళా. ఇగో ముచ్చట ఇను మళ్ళా చెప్తా నీకు. అడిగిపోతా పడవుండు. ఊరి విని మొరణ గడ్డయ్యా, విని నోటికి గత్తర్రాను. వీడికి ఇంతగానో ఊరుతాడు కదా, పోరడి ఎడతాడు. నేనేం చేసేది ఇప్పుడు? ఓ దుర్గా వదులా పోరగానే నీ సావుగాను. నీకేమైతుంది పుండకోరదానా? ఓ పోరడా లేచినాడు. నీకు బాగా చమత్కారం ఉన్నదే, నీకు పొంగు బాగున్నది. కాళ్ళు చేతులు ఆడతానే కదా నీ కాళ్ళు చేతులు ఇరుగా. నీ కుంటి మొహల చెప్పు. ఓ నీ ఊరు వాగలవో, నీ మొరెట్ట చచ్చిందిరా కర్రె మొరేసుకొని. ఏమన్నంటే ఆనాడు ఆ పద్ధతి ఆ ప్రకారం అంటూ నువ్వు మనిషివా దున్నపోతువా? కొండ ముచ్చుని తినేటోడా. ఓ బొడ్డి కొడక బువ్వైంది తిందువులే. ఓడే బొడ్డి కొడుకు కుంటి ముండా. నీ బువ్వొద్దు నీ కూరొద్దు, నీ బూడిద మీద వేసి కొట్టుకో.